నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రాక్ బెల్స్. నేను మీ లావణ్య. ఈరోజు శనివారం రోజు నగర సంకీర్తన అనే కార్యక్రమం అయితే జరుగుతున్నది. ప్రతి శనివారం ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇందులో పాల్గొనడం ఒక అదృష్టంగా భావించి ప్రతి శనివారం ఇలా ఊరు తిరగడం అయితే ఉంటుంది. స్వాములకి వెంకటేశ్వర స్వామి ఒక పటము అలాగే కలశంతో వాళ్ళు ఊరేగింపుగా వెళ్తారు. ఎవరైతే భక్తులు పొద్దుడే ఇది ఒక 6 గంటల సమయంకి ప్రారంభమవుతుంది. ఎవరైతే రాలేని భక్తులు ఉంటారో వాళ్ళ కోసం దేవుడే ప్రత్యక్షంగా వాళ్ళ ఇళ్ళకు వెళ్తాడు అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మేము ప్రతి వీధికి వెళ్తున్నాము. కార్యక్రమం అంతా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే జరుగుతుంది. 6 o'clock నుండి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే శుద్ధిగా ఉంటారో వాళ్ళు వాళ్ళ గుమ్మం ఎదుట దేవుడిని ఆపి కొబ్బరికాయ, పూలు, ఇంకా ఎవరికి ఏది తోస్తే అది ఆ దేవునికి సమర్పించుకొని ఇలా అయితే కొనసాగుతుంది. ఇందులో పాల్గొనడం చాలా మంచిగా అనిపిస్తుంది. పొద్దుడే అసలు అనుకోకుండా మేము కూడా దాంట్లో పాల్గొనడానికి అవకాశం దొరికింది. దీంతోపాటు రాములవారి అక్షంతలు కూడా వెళ్ళని ఇంటికి చేరాయి. ఈరోజు దాదాపు వాళ్ళు వీధిలో వెళ్తూనే ఉంటారు. భక్తులు వచ్చి వాళ్ళకి తోచింది సమర్పించుకొని దేవుడికి కావాల్సినవి చేస్తూనే ఉంటారు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా గుడికి వెళ్ళి వాళ్ళ భజన కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇందులో ఒకటి ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కాలినడకన వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు ఏమైందంటే ఒక చోట రాళ్ళు రప్పలు, ఒక చోట సాఫ్ట్గా ఉండే నేల, ఇవన్నీ చూస్తూ ఉంటే మన జీవితం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవితం అనేది తుప్పర్లాల ముళ్ళ బాట అనేది నాకు ఈరోజు అయితే జ్ఞానోదయం అయినట్టు అనిపించేసింది. కొన్ని డైరెక్ట్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ జీవితం అనేది అర్థం కాదు. అంటే నేను వెళ్తున్న దారిలో నాకు అనిపించింది, ఇక్కడ పాల్గొన్న భక్తులందరూ అదృష్టవంతులే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు రోజు స్వామివారి సేవ చేసుకునే అదృష్టం దక్కింది. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు మీ కామెంట్ రూపంలో మాకు అందజేయగలరని కోరుకుంటున్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్.